తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. 2012 నియామకాలు రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ యూనివర్సిటీలో ఓ బడాభాయ్ సదరు అక్రమార్కులకు భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. సదరు ఉద్యోగులు సైతం ఇటీవల హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో హైకోర్టు ఉత్తర్వుల అమలుపై గందరగోళం నెలకొంది. 2012లో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అసలు కోర్టు ఉత్తర్వులు వర్సిటీ అధికారులకు స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు కలిగిస్తున్నాయి. అక్రమంగా నియామకాలు పొందిన ఉద్యోగులు విధులకు అటెండ్ అవుతున్నారు. వీరిని కాపాడే బాధ్యతను కొందరు వర్సిటీ బడా మనుషులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రిజిస్ట్రార్గా పనిచేసిన ఓ వ్యక్తి విద్యార్థి సంఘాల ఆందోళనలతో తమకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అక్రమ నియామకాలపై విద్యార్థి సంఘాల ఆందోళనలు భిన్న అభిప్రాయాలకు దారితీస్తున్నాయి. అనుకూల ఆందోళనతో తమకు సంబంధం లేదని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఆందోళనలపై సంఘాల ప్రకటనలతో కన్ఫ్యూజ్ ఏర్పడింది. ఈ వ్యవహారంలో యూనివర్సిటీ పెద్దలే 2012 అక్రమ నియామకాలు పొందిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో విద్యార్థి సంఘ నాయకులు యూనివర్సిటీ ఉద్యోగులు కలిసి నియామకాలకు మద్దతుగా ఆందోళన చేయించారని అంటున్నారు. నియామకాల రద్దు ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలంటున్నారు విద్యార్థి సంఘ నేతలు. 2012 తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఏవైతే అక్రమ నియామకాలు ఉన్నాయో దాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వీసీ గారు మరి ఆర్డర్ కాపీ 31 అక్టోబర్ నాడు వస్తే ఇప్పటికి కూడా మరి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా దానిపైన ఎలాంటి కామెంట్ చేయకుండా దాన్ని కొనసాగించడము, అదేవిధంగా ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి జీతభత్యాలను కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఇలా ఉల్లంఘిస్తూ కోర్టు ధిక్కరణ కిందికి ఇది వస్తుంది. అయినప్పటికీ కూడా మరి వీసీ గారు మరి ఎవరిని రక్షించడం కోసం ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు గారు తక్షణం స్పందించాలా. 2012లో జరిగిన అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని వర్సిటీలో 3 రోజుల క్రితం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మళ్లీ నోటిఫికేషన్తో కొత్తగా నియామకాలు చేపట్టాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఇదే సమయంలో బడా ఆఫీసర్ల ప్రోద్బలంతో మరో విద్యార్థి సంఘం 2012 నియామకాలను సమర్థిస్తూ ఆందోళన చేపట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్రమ నియామకాల మద్దతు ఆందోళనతో సంబంధం లేదంటున్నారు కొన్ని విద్యార్థి సంఘాల నేతలు. వర్సిటీ పెద్దలు అక్రమంగా నియమితులైన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ సమస్యలు, అవినీతి అక్రమాలపై పోరాడాలన్నారు విద్యార్థి సంఘాల నేతలు. తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు అక్రమ నియామకాల ద్వారా 76 మంది ఆ రోజు అక్రమంగా కోర్టు ఉత్తర్వుల ద్వారా కోర్టు యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్పేసి కోర్టు ఏ యొక్క తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ యొక్క కోర్టు ఉత్తర్వుల ద్వారా అక్రమంగా ఈ యొక్క ఉద్యోగాలలో ఉద్యోగస్తులుగా నియమితులైనటువంటి వారిని ఈరోజు రద్దు చేయాలా, అవన్నీ అక్రమ నియామకాలని చెప్పేసి కోర్టు జోక్యం చేసుకొని హైకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళను రద్దు చేసినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ అతి ఉత్సాహంతో ఉత్తర్వులు హైకోర్టు రద్దు చేసినటువంటి ఉత్తర్వులను పక్కన పెట్టేసి రాత్రి జీతభత్యాలను చెల్లించడం జరిగింది. ఈ జీతభత్యాలు చెల్లించడం వెనుక దాగునే మీ యొక్క వాటా ఎంత, మీ యొక్క కమిషన్ ఎంత, మీ కమిషన్ తీసుకొని మీ యొక్క వాటా తీసుకొని అర్ధరాత్రి వేళలో ఒక రద్దు చేసి ఉత్తర్వులు వచ్చినప్పుడు కూడా జీతాలు ఏ విధంగా చెల్లిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క యూనివర్సిటీలో చలామణి అవుతా ఉన్నారో వాళ్ళని తక్షణమే బర్తరఫ్ చేయాలి, వాళ్ళని వాళ్ళ ఒక స్థానాల నుంచి రిమూవ్ చేయాలి. హైకోర్టు ఉత్తర్వుల దాపరికంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అక్రమ నియామకాలపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ నివేదికలతో బాధ్యులపై చర్యలకు సర్కార్ సన్నద్ధమవుతోంది.